హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విశ్వ. ఈ మధ్యన ప్రతి ఒక్కరికి రీవెరిఫికేషన్ మెసేజ్ వెళ్తూ ఉంటాయి. ఆ రీవెరిఫికేషన్ మెసేజ్ని ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే చాలా ఫ్రాడ్స్ అవుతున్నాయని చెప్పేసి సంచార్ సాతి నుంచి రీవెరిఫికేషన్ మెసేజ్ వస్తుంది. అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే. మీకు రీవెరిఫికేషన్ మెసేజ్ వచ్చిందంటే మీరు ఇమ్మీడియట్గా ఏదైనా స్టోర్కి వెళ్ళి రీవెరిఫికేషన్ సబ్మిట్ చేయాలి. అది ఓన్లీ జియో అని, ఎయిర్టెల్ అని, వోడాఫోన్ అని దానికే రాదు, ఆల్ నెట్వర్క్స్ వస్తుంది. మీకు ఈ విధంగా రీవెరిఫికేషన్ మెసేజ్ వస్తూ ఉంటుంది. ఇలా మీకు ఒక 10 days వరకు రిపీట్ చేస్తూ ఉంటాడు. సో మీరు ఏంటంటే చూడండి, జాగ్రత్త చూడండి. ఇంపార్టెంట్ అలర్ట్ అని వచ్చేసి రివిజన్ ఫర్ యువర్ ఎయిర్టెల్ మొబైల్ నంబర్ సో అండ్ సో పెండింగ్ ఫర్ యువర్ యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ అని చెప్పేసి ఈ విధంగా మెసేజ్ వస్తుంది. మీకు ఎఫెక్టివ్ రిఫ్లెక్ట్ వస్తుంది. మీరు 6 లోపు మీరు చేయించుకోకపోతే, రీవెరిఫికేషన్ చేయించకపోతే ఆటోమేటిక్గా నంబర్ పర్మనెంట్గా బ్లాక్ అవుతుంది. ఇది ప్రతి ఒక్క నంబర్కి వస్తుంది. అది ₹1,00,000 నంబర్ అయినా లేకపోతే ₹1,000 నంబర్ అయినా ప్రతి ఒక్కరికి వస్తుంది. దాన్ని మీరు ఇలా మెసేజ్ వస్తే మీరు నెగ్లెక్ట్ చేస్తే మీ నంబర్ పర్మనెంట్గా బ్లాక్ అవుతుంది. సో మీరు నా దగ్గర ఫ్యాన్సీ నెంబర్ తీసుకుంటున్నారు కదా, ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇలాంటి మెసేజ్ వస్తుంది. సో ఇలాంటి మెసేజ్ వస్తే నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా నియర్ బై స్టోర్కి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసి మళ్ళీ ఫోటో తీయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.